ఇవాళ కొబ్బరి మొక్కలకి స్ప్రే చేయబోతున్నాం. సో ఎందుకనేసి వీడియోలో తెలుసుకుందాం పదండి. పురుగులంతా వచ్చి మొక్కని కరుస్తూ ఉంటాయి, లేదంటే తెగులు వచ్చేస్తూ ఉంటాయి. సో కొనేవాళ్ళేమో మాకు మొక్క చాలా ఫ్రెష్ ఉండాలి, ప్లాంటేషన్ చేసినప్పుడు బాగుండాలి అడుగుతారు. సో దానికోసమే మేము స్ప్రే అయితే చేస్తాము. సో ఈరోజు తీసుకున్నది వచ్చి మోనోక్రోటోపాస్ వచ్చి ఇండియాలో బ్యాను. దానికి ఆల్టర్నేటివ్ తీసుకోండి. తర్వాత బ్లూ కాపర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది తీసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని, మనం ఎన్ని లీటర్ ట్యాంకో దాంట్లో వేసుకొని మనం మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట. సో వేసుకున్నాక స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో స్ప్రేయింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మేము ఎప్పుడెప్పుడు స్ప్రే చేస్తామంటే 3 monthsకి ఒకసారి, లేదంటే 45 days ఒకసారి డివైడ్ చేసి, అంటే పురుగులు ఎక్కువ తోటలో వచ్చేస్తూ ఉంటే దాన్ని బట్టి మేము స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లా స్ప్రే చేయడం వల్ల మనకి ఏదైనా పురుగులు కానీ, లేదు తెగులు కానీ, లేదు మొగ పురుగు అంతా వచ్చి చెట్టుని కరుస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం అంతా లేక మంచిగా అయితే ఇది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. చిన్న బట్టు వచ్చినప్పుడు కూడా పురుగులు వచ్చి కరుస్తూ ఉంటాయి. సో దాన్ని చూసుకొని మేము స్ప్రే చేయడం వల్ల, సో అందుకని మాకు ప్లాంట్స్ అన్ని బెటర్ ఉంటాయి, మంచి గ్రీనిష్ కూడా మాకు ఉంటాయి అన్నమాట.